క్రీస్తు యొక్క శుభప్రద నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మా ప్రియులైన వారందరికీ ప్రభు పేరిట శుభాలు. గత 2 భాగాలుగా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, ఎక్కడి వారు, వారి మూల పురుషుడు ఎవరు, ఎచ్చటి నుండి వారు బయలుదేరిరి అనేటువంటిది ఒక భాగం. తర్వాత బైబిల్ ప్రకారము తూర్పు దేశము అనంటే అది ఏ ప్రాంతానికి సంబంధించింది, తూర్పు దేశం అని బైబిల్ ప్రకారంగా దేనిని దేవుడు పిలుస్తున్నారు అనే విషయాన్ని కూడా 2వ భాగము ద్వారా మీకు తెలియపరచడం కూడా జరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు 3వ భాగం ప్రకారముగా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? మూలవాక్యము మత్తయి శుభవార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే గనక అక్కడ 10వ వచనములో ఇట్లా వ్రాయబడినది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణియు బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. ఈ 2వ అధ్యాయం అంతట్లో కూడా ప్రారంభము నుండి తూర్పు దేశపు జ్ఞానుల యొక్క ప్రస్తావన, వారి యొక్క ప్రయాణము, వారు తీసుకొని వచ్చినటువంటి విలువైన బహుమానాలు, కానుకలు యొక్క ప్రస్తావన ఈ 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి తమ పెట్టెలను విప్పి కానుకలుగా అర్పించటం ఒక ఎత్తు అయితే, మరొక అద్భుత విషయం ఏంటంటే ఆయనను పూజించిరి. ఇది చాలా విలువైన మాట. ఈ అనంత ప్రపంచంలో విశ్వకర్త అయిన దేవుడు ఒక్కడే పూజ్యనీయుడు. దేవుని స్థానములో వేరెవరిని పెట్టి పూజింపరాదు, సేవింపరాదు. ఆయనొక్కడే పూజ అర్హుడు. ఆ మాటకొస్తే ఇక్కడ యేసు ప్రభు వారిని జ్ఞానులు పూజించిరి అని వ్రాయబడినది. యేసు ప్రభు వారి కాలములోనే ఆయన పునరుద్ధానుడు కాక అయిన తరువాత తోమ నా దేవా నా ప్రభువా అని చెప్పి ప్రభు ఎదుట సాగిలపడి ఆయనకి నమస్కరించాను. ఇది యోహాను సువార్త చివరి అధ్యాయంలో మీకు కనబడతాది. నా దేవా నా దేవా నా ప్రభువా అని అంటూ తోమ ప్రభు పాదాలకి నమస్కారం చేసి సాగిలపడినట్లు చూస్తాం. ఇక ఆయన జీవించే కాలములో చాలా మంది, ఆఖరికి సమాజ మందిరపు అధికారి అయినటువంటి ప్రధాని అయినటువంటి యాయీరుతో సుద్దా, రోగులైన వారితో సుద్దా యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల మీద పడి నమస్కారం పొందటం జరుగుతూ వచ్చింది. నిజంగా యేసు ప్రభు పూజార్హుడు కాకపోతే గనుక ఆయన వారి పూజలకు, వారి నమస్కారాలకు కాస్త దూరంగా ఉండాలి. వాటిని ఆయన అంగీకరించకూడదు. ఇలా చెప్పాలి, నేను మీ వంటి సామాన్య నరుడనే, ఒక ప్రవక్తను తప్ప మరేమీ కాదు. కాబట్టి మీరు పైనున్న తండ్రికే నమస్కారం చేయండి తప్ప నాకు నమస్కారం చేయొద్దన్న మాట ప్రభు జీవితకాలం అంతట్లో ఒక్కసారైనా ఆ మాట పలకాలి. యేసు ప్రభు వారి ఎక్కడా కూడా బాల్యములో ఆ యొక్క జ్ఞానులు వచ్చి ఆయనకు పూజ చేసిరి. అనేక మంది ప్రధానులు, రోగులు ఆయనకి నమస్కారం చేసిరి. పునరుద్ధానములో కూడా ఆయన శిష్యులు ఆయన కాళ్ళకు నమస్కారం చేసిరి. దీనిని బట్టి యేసు ప్రభు వారిని మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన పూజ్యనీయుడు. వాస్తవానికి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఎట్లా ఉంటుందంటే, నేనే దేవుడను, ఇదే నా నామము, నా మహిమను మరి నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనేనని చెప్పి 42 యెషయా 8వ వచనంలో ప్రభు చెప్పారు. మరి నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అని అన్నప్పుడు భూలోకమందు యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా మహిమ పొందిరి? అలా మహిమ పొందుతుంటుంటే పైనున్న సృష్టికర్త తండ్రి ఏం చేస్తున్నారు? 3, భూలోకములోని యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ద్రోహం చేసినట్లే కదా ఇలా ఆలోచిస్తే. కానీ ఆయన పూజ్యకు అర్హుడుగా ఎంచబడ్డారు కాబట్టి ప్రజల ద్వారా ఆయన మన్నన పొందారు, ప్రజల చేత స్తుతులు జరిగింది. సరే, ఇప్పుడు తూర్పు దేశపు యొక్క జ్ఞానుల యొక్క సంపూర్ణ ప్రస్తావనలో ఒక భాగాన్ని, ఇది 3వ భాగంగా మీకు అందిస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి.
చాలా మంది సహోదరులు వ్యక్తిగతంగా నాకు ఫోన్లు చేస్తూ వచ్చి, పాస్టర్ గారు మరి దగ్గర ప్రాంతమే వారైనప్పుడు యెరూషలేముకు రావటానికి 2 సంవత్సరాలు ఎట్లా పట్టిందని కొందరు సహోదరులు కామెంట్స్ రూపంలో కూడా తెలియపరిచారు. నేను చెప్పే విషయం ఏంటంటే, యెరూషలేముకు తూర్పు తట్టునున్న దేశములో మొదటి దేశం మోయాబు దేశమే. వారు బయలుదేరింది కూడా ఎవరో కాదు, బిలాము యొక్క సంఖ్యాకాండ 24 అధ్యాయం ప్రవచనం ప్రకారము నక్షత్రం యాకోబులో ఉదయించును, అది మోయాబులు కొట్టును అన్న మాట ప్రకారం బయలుదేరి వచ్చింది సాక్షాత్తు మోయాబీలే. అయితే వారికి నక్షత్రము కనబడిన కాలము, వారు ప్రయాణం చేసిన కాలము, యెరూషలేముకు రావటం, యెరూషలేములో ముఖ్యులైన కాపురస్తులను, యేసును అనగా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని యెరూషలేము ప్రాంతమంతా తిరిగి వారిని అడగటం, అచ్చటి నుండి ఆ మాట మెల్లిగా అంతఃపురములో ఉన్న రాజు మనసులోకి వెళ్ళటం, అంతటా రాజు ఆ సయ యొక్క జ్ఞానులను పిలిపించటం, మీరెప్పుడు చూసారా నక్షత్రము, ఎంతకాలం అయింది, మీరు అక్కడి నుంచి ఇక్కడ ఎంతకాలం ప్రయాణం చేశారని వారిని అడగటం, ఆ తర్వాత స్థానికులైన ఇశ్రాయేలీయులలో ముఖ్యులైనటువంటి శాస్త్రులను పిలిచి, అన్నట్టు యూదులకు రాజుగా పుట్టినవాడు లేక ఎక్కడ పుడతాడన్నప్పుడు వారు తమ గ్రంథాలను తెరిచి మలాకీ గ్రంథ ప్రవక్త ప్రకారముగా, ఓ యూద ఎఫ్రాతా, నీవు ఇశ్రాయేలు దేశములో గ్రామములో స్వల్ప గ్రామమైన నా జనులైన ఇశ్రాయేలును పరిపాలించేవాడు నీలో నుండి పుట్టుకొచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చెను అని మలాకీ గ్రంథములో చెప్పబడిన మాటను తమ గ్రంథాలను తెరచి యూదుల రాజుకి వారు తెలియపరచటం జరుగుద్ది. అప్పుడు యూదుల రాజు ఆ యొక్క జ్ఞానులతో అంటాడు, మీరు వెళ్ళి ఆయనను పూజించి సమాచారం తెలుసుకొని నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి ఆయనను పూజించి వస్తాను అంటాడు. వెళ్ళిన జ్ఞానులు అచ్చటి నుండి యెరూషలేము నుండి మళ్ళీ గలిలయ ప్రాంతానికి వెళ్ళారు. గలిలయ ప్రాంతములోని నజరేతు అనే ఊరికి వెళ్ళారు. నజరేతు అనేటువంటి ఊరిలో మరియ యొక్క గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనను పూజించి తమ బహుమానాలు అర్పించి కొంతకాలము యేసు యొద్ద మరియమ్మ యొద్దనే ఆ జ్ఞానులు ఉండటం జరుగుద్ది. ఆ తర్వాత దేవుని దూత చేత స్వప్నమందు వారితో ఇలా అంటాడు, ఏమనంటే, మీరు ఈ ప్రాంతమును విడిచి వేరే మార్గముగా మీ దేశమునకు తిరిగి వెళ్ళిపోవుడి అన్నట్టు యూదుల రాజు 2 సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లలను అతడు చంపనుద్దేశించుచున్నాడు అన్నమాట దేవదూత కూడా చెప్పడం దేవదూత జ్ఞానులకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు జ్ఞానులు తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. ఈలోగా యూదుల రాజు వెళ్ళిన జ్ఞానులు ఇంకా రాలేదు, తనను మోసపరిచిరి అని గ్రహించి అతని మనసులో ఉన్న ఉద్దేశం ప్రకారం నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు అన్న ఉద్దేశం ప్రకారము 2 సంవత్సరాల లోపులో ఉన్న పిల్లలందరినీ కూడా మగ శిశువులను చంపవేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పటికి నక్షత్రము జ్ఞానులకు కనబడిన సమయం, యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి తిరిగి జ్ఞానులు రాలేదని గ్రహించిన హేరోదు రాజు కాలం వరకు 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అనగా బహుశా 1 సంవత్సరంన్నర ఉండొచ్చు, ఎందుకన్నా మంచిది 2 సంవత్సరాల లోపల పిల్లలను చంపేమని చెప్తాడు. ఇది వాస్తవం. ఈ కారణాన్ని బట్టి నక్షత్రము కనబడింది మొదలి 2 సంవత్సరాల పిల్లలను చంపే సమయం వచ్చేసరికి మధ్య కాలములో 2 సంవత్సరాలు పట్టిందే తప్ప జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రయాణం 2 సంవత్సరాలు అయితే పట్టలేదు. ఇది లేఖనాల ప్రకారంగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తరువాత 2 సంవత్సరాల పిల్లలను చంపివేసే ఈ పని సాక్షాత్తు ద్వితీయోపదేశ కాండము 18 వచనం ప్రకారము మోషేతో దేవుడు చెప్తాడు, మోషే, నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరులో నుండి వారి కొరకు పుట్టింతును అన్నమాట. ఆ మాట సాక్షాత్తు యేసు ప్రభు వారికి సంబంధించింది. ఆ కారణము చేతే మోషే కాలములో ఆనాడు ఐగుప్తులో ఉన్న ఫరో చక్రవర్తి 2 సంవత్సరాల మగ పిల్లలను చంపివేయించటో ఆనాడు ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి ఎట్లా చేశాడో యేసు ప్రభు వారి కాలములో కూడా 2 సంవత్సరాల మగ పిల్లలను చంపివేయమని ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఫరో యొక్క హేరోదు రాజు చెప్పడం జరిగింది. ఈ కారణాన్ని బట్టి మోషే పుట్టుకలో ఆ తర్వాత ఏం జరిగినదో యేసు ప్రభు పుట్టుక తర్వాత కూడా ఇంచుమించు అదే జరిగింది. ఈ కారణాన్ని బట్టి
మోషే వంటి ప్రవక్త సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారని చెప్పి నమ్మాలి. తెలియక కొంతమంది అజ్ఞానులైన ముస్లిం సోదరులు మోషే వంటి ప్రవక్త, మొహమ్మద్ ప్రవక్త గారని చెప్పి ఎన్నో ప్రసంగాలు వేదికల మీద వారు ప్రసంగాలు చేయటం జరుగుతుంది. అటు వారందరికి తెలియపరిచే విషయం ఏంటంటే, నా అడ్రస్ చెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఈ వాస్తవం తెలుసుకోవాలంటే నేరుగా నా దగ్గరికి రండి. ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషేతో చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తుకు వర్తిస్తాదా ప్రవచనం, లేక అరబ్బు ప్రజల్లో పుట్టిన అసలు ఇష్మాయిల్ వంశవలికే సంబంధం లేనివాడు మహమ్మద్, అబ్రహాము సంతానానికి కూడా సంబంధము లేనివాడు మొహమ్మద్. ఏదో ఎడారి వాసులైనటువంటి అరబ్బు ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి అతడు. అతనితో మోషే వంటి ప్రవక్తను పోల్చటం ఎట్లా సరిపోతుంది? ఈ విషయం ఒకవేళ మీరేమైనా తెలుసుకోవాలంటే గనుక దయచేసి వచ్చి లేఖన పరిశోధనలో మనం వెతుకుదాం, మంచిది. ఇప్పుడు యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి జ్ఞానులు ఎవరు? తెలియక చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలనియు, లేకపోతే నక్షత్ర సూచికలనియు, లేకపోతే కాలజ్ఞానులని ఈ విధంగా రకరకాలుగా చెప్తున్నారు. ఈ లోకములో 3 రకాల జ్ఞానులు కలరు. యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయము ఆ యొక్క 13వ వచనం కానించి మనము చదవగలిగితే గనుక వాక్యములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, త్వరగా చదువుదారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికమైన తన యోగ్య ప్రవర్తనను, తన క్రియలను కనుపరచవలయును. అయితే మీ హృదయములో సహింపవలనివి కానివి మత్సరము, వివాదము ఉంచుకొనిన వారైతే గనుక మీరేమాత్రం అతిశయపడకండి. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. అనగా ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినట్టు, అంటే ముందు చెప్పిన ఈ విషయాలన్నీ కలిగిన వారిలో ఉన్న జ్ఞానం పైనుండి దిగి వచ్చినటువంటిది కాక భూ సంబంధమైనదియును ప్రకృతి సంబంధము నైనటువంటి దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరం, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యములు ఉండును. అయితే చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. అయితే పరలోకము నుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనదియు, మృదువైనదియు, సులభముగా లోబడినదియు, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినదై, పక్షపాతమైన వేషధారి అయిన లేనిది అయి ఉన్నది. చూసారు, ఇక్కడ 3 రకాల జ్ఞానములు. 1 దయ్యపు జ్ఞానం, 2 లోక జ్ఞానం, 3 పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని దివ్య జ్ఞానం. ఇప్పుడు యేసు ప్రభు యొద్దకు కానుకలు పట్టుకొచ్చిన ఈ జ్ఞానులు ఈ ముగ్గురులో ఎవరికి చెందిన వారై ఉంటారు? ఇది ముందు మనం తెలుసుకుందాం. చాలా మంది బైబిల్ యొక్క పూర్తి అవగాహనము తెలియక వారు నక్షత్రం చూసి బయలుదేరారు కాబట్టి నక్షత్ర సూచకులనియు, నెలను లెక్క పెట్టుకొని వెళ్ళారు కాబట్టి మాసచర్య చెప్పువారనియు, ఆకాశ మేఘ గగనాలను చూసి వెళ్ళారు కాబట్టి ఖగోళ శాస్త్రజ్ఞులనియు, కాలాన్ని లెక్క పెట్టారు కాబట్టి కాలపు జ్ఞానులనియు, ఈ విధముగా ఆ తూర్పు దేశపు జ్ఞానులు గూర్చి పలు రకాలుగా ఎవరి మట్టికి వారు తోచిన వర్ణన వర్ణిస్తూ ముందుకు సాగుతూ ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరనేది పూర్తిగా మనం అర్థం చేసుకుందాం. ఈ అంశం తర్వాత మరొక 2 భాగాలు ఇంకా ఉంటాయి. వాటిని కూడా మీరు చూడండి, అవగాహన చేసుకోండి. ఇప్పటికే మీరు చూసిన వీటిని ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు వాటిని చూపించే ప్రయత్నాలు చేయండి. ఓకే, సరే. ఇప్పుడు యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి ఈ జ్ఞానులు లోక జ్ఞానులందామా, దయ్యపు జ్ఞానులందామా, దేవుని జ్ఞానులందామా? వినండి. మొదట దేవుని జ్ఞానం ఏం చెప్పుద్దో తెలుసా? దేవుడు ఒక్కడే సుమా, ఆయన పరిశుద్ధుడు సుమా, ఆయన స్థానములో వేరే ఎవరిని పెట్టి పూజింపరాదు సుమా,
దేవుడు ఒక్కడే నిత్యుడు సుమా. ఆయన తన పోలికలో నరులందరినీ సృజించాడు కాబట్టి లోకములో ఉన్న ప్రతి మనిషిని మనం ప్రేమించాలి సుమా. మనలోనే మన శత్రువులను కూడా ప్రేమించాలి, క్షమించాలి. ఈ పునాది దేవుని జ్ఞానం కలిగిన వారి మనసులో ముద్రించబడతాది. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు తన మనిషే. ఇక్కడ కులాలతో పని లేదు, మతాలతో అంతకన్నా పని లేదు. భాష భేదము, రంగు భేదము, దేశ భేదము, పేదరికము, ధనవంతులు అనే భేదాలు లేవు. దేవుని జ్ఞానము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నట్టుగా ఈ దేవుని జ్ఞానం కలిగిన వారు మతాలకు ప్రాముఖ్యతనివ్వరు, భాషలకు ప్రాముఖ్యతనివ్వరు, దేశాలకు ప్రాముఖ్యతనివ్వరు. కానీ దేవుని పోలికలో సృష్టించబడిన తోటి మనిషికి ప్రాముఖ్యతనిస్తారు. ఇది దేవుని యొక్క దివ్య జ్ఞానం. 2, లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం సైన్స్. దేవుడు లేకుండానే సృష్టి తనకు తాను కలిగేసేసింది. కోతి నుండి మనిషి పుట్టేశాడు కాబట్టి అటు దేవుడు లేడు, ఇటు దయ్యము లేదు, అటు పరలోకము లేదు, ఇటు పాతాళము లేదు. ఇదంతా మన ఊహ, మన భ్రమ. నిజానికి దేవుడే లేడు, దయ్యమే లేడు అని చెప్పేది సైన్స్. ఇది లోక జ్ఞానం. 3వది ప్రకృతి సంబంధమైన దయ్యపు జ్ఞానం ఉంది. దీనినే తోటి మనుషులను మాయము చేసేటువంటి దయ్యపు జ్ఞానం. వినండి, ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను, వినండి. ఒకడు కాలజ్ఞాని, గొప్ప పండితుడు, మహాజ్ఞాని అని వాడు అనిపించుకోవటానికి వాడు చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా? సమీపంలో ఉన్న వాటిని గురించి వాడు ఎప్పుడు మాట్లాడాడు, కానీ సుదూరములో ఉన్న వాటిని గురించి మాట్లాడుతూ తను గొప్పవాడునని ప్రజల దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు, ప్రతిరోజు రాత్రిపూట అంటే పౌర్ణమి దినాలలో చంద్రుడు చాలా పెద్దగా కనబడతాడు. ఇక 365 రోజులు సూర్యుడు ప్రతిరోజు పగటిపూట మనకు కనబడతాడు. సాయంత్రం పూట నక్షత్రాలు కూడా మనకు కనబడతాయి. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఒకడు తాను జ్ఞానిని అని నిరూపించుకోవటానికి 10 మంది మధ్యలోకి వచ్చి వాడు ఎట్లా మాట్లాడతాడంటే, అంటే దయ్యపు జ్ఞానం కలిగిన వాడు, ఉదాహరణకు రాత్రిపూట చంద్రుడు మనకు కనబడుతున్నాడు. చంద్రుడు చూపిస్తూ అల్లడుగడుగడుగో చంద్రుడు మీకు కనబడుతున్నాడు కదా అని అంటే ఎవరు కాదంటాం? సార్ మాకు చంద్రుడు ఆ రౌండ్గా మాకు కనబడుతున్నాడు అంట. ఆ చంద్రుడికి కుడి ప్రక్కన ఆ మికమికలాడే లేక తళతళలాడే ఒక నక్షత్రం కనబడుతుంది, చూసారా అంటారు. నిజంగా చంద్రుని యొక్క పూర్ణ వెన్నెల ముందు చిన్నగా కనబడే నక్షత్రపు కాంతి మనకు అంతగా కనబడదు. కానీ వాడంటాడు జ్ఞానినని నిరూపించుకోవడానికి, సరిగ్గా చూడండి అయ్యా మీకు కనబడుతుందో లేదంటే, నిజంగా మనకు కనబడతలే కాబట్టి లేదని చెప్తాం. అప్పుడు ఆ మనుషుల్లో మరొకరిని పిలిచి, ఏవయ్యా నువ్వు ఇట్లారా అనేటప్పటికి వాడు వస్తాడు. వీళ్ళకి కనబడతలేదట, నువ్వైనా సరిగా చూడు అంటాడు. వాడు అలా చూసి కాదు అని అంటే బాగోదేమని చెప్పి, అవును సార్ కనబడుతుంది, అదిగో చంద్రుడు ప్రక్కన చిన్నగా మకమకలాడుతున్నట్టుగా నక్షత్రం కనబడుతున్నట్టు. ఎస్, నీకు కనబడింది కానీ వీళ్ళకి కనబడలేదయ్యా. ఎక్కడున్నారో ఇంకా వీళ్ళు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. నీకు కనబడిందా అని ఇంకొకటి పిలుస్తాడు. వాడు కూడా వస్తే, సార్ నాకు బాగానే కనబడుతుంది సార్ అంటాడు. ఇంకొకటి పిలిస్తే, సార్ ఇంకా నాకు బాగా కనబడుతుంది అంటాడు. అప్పుడు ఈ జ్ఞానం ఏమంటాడు తెలుసా? ఆ నక్షత్రానికి వెనకాతల దాదాపు 90,80,776 మైలు దూరంలో ఒక సర్పము కాసు కూర్చుంది అంటాడు. చూసారా? 90,80,779 మైళ్ళ దూరములో ఆ నక్షత్రానికి వెనకాతలు ఎక్కడో ఒక నల్లని సర్పం కూర్చుంది. ఆ సర్పము ఆ 90,80,000 మైళ్ళు దూరం దాటుకుంటూ వచ్చి చంద్రుడు మింగేస్తుంది ఆ సర్పం. అప్పుడు చంద్రగ్రహణం అంటారు. చంద్రుని సర్పం మింగేస్తుంది. మింగేసిన తర్వాత తన ఆకలి తీర్చుకొని మరలా వదిలేస్తుంది. కొంత సమయానికి మరలా ప్రయాణము చేసుకొని మరలా వెళ్ళటానికి దానికి అంత టైం పడుతుంది. మరలా అక్కడి నుంచి మరలా వస్తుంటుంది. ఇది నేను చెప్తున్నా మీకు జ్ఞానం అని అన్నప్పటికీ అందరూ కూడా ఒక్కసారి నమస్కారం పెడతాడు. ఏమన్నా తెలుసా?
ఏంటి ఆ చంద్రుడు వెనకాతలు ఉన్న ఒక చిన్న నక్షత్రమా? నక్షత్ర వెనకాతలు ఎవరో ఒక సర్పము దాగి ఉందా? ఆ సర్పానికి చంద్రుడి దగ్గరికి రావటానికి 90 లక్షల మైళ్ళు 80,779 కిలోమీటర్లు. ఇవన్నీ నిజాలేనండి? ఎప్పుడైనా వీడు ర్యాకెట్ మీద వెళ్ళాడా? అంతరిక్షంలో అడుగు పెట్టాడా? ఏమీ లేదు. కానీ ప్రజలను మోసగించటానికి ఇలాంటి విషయాలను చెప్పే ప్రజలను మోసగిస్తాడు. వీళ్ళని కోసం బైబిల్ ఏం చెప్తుందంటే కాలజ్ఞానులు అని చెప్పింది. అంటే ప్రజలను మోసగించి భయభ్రాంతికి గురి చేసి వారి దగ్గర డబ్బు ఆశించి ఆ డబ్బుతో బ్రతుకుతున్నటువంటి వీళ్ళందరినీ దయ్యపు జ్ఞానులు అని చెప్పింది. ఇక సైన్స్ గురించి చెప్పే జ్ఞానులు ఏమంటారంటే దేవుడు లేడు, దైవం లేడని సైలెంట్గా ఊరుకుంటారు. సైన్స్ గురించి చెప్పే వారి వల్ల ఎవరికి ప్రమాదం లేదు. దేవుడు లేడంటారే కానీ వారు దేశానికి నష్టపరిచేవారు కాదు ఆ సైన్సిస్టులు. కాకపోతే ఈ దయ్యపు జ్ఞానం గల వారు లేనిదేదో క్రొత్తది సృష్టించి మీకు చూపించే ప్రయత్నాలు చేస్తారు. ఇట్టి వారి కోసం దేవుడు ఏం చెప్పాడో ముందు చూద్దాం. ఇప్పుడు వీరిని చూసిన తర్వాత యేసు యొద్దకు వచ్చిన వారిని కాలజ్ఞానులు అందామా, లేక సైన్స్ ప్రకారంగా ఖగోళ శాస్త్రాన్ని ఎరిగినటువంటి ఆ లోకజ్ఞానులు అని అందామా, లేకపోతే దేవుని జ్ఞానులు అని అందామా? రండి, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 9 వచనము నుండి 10 వచనం వరకు చదువుదాం. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రులేమి, కలలు కనువారేమి. చూసారు? ఒక్క నిమిషం వాడదాం. ఎవరటండి? కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞానులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలికినప్పుడు మీరు అలాంటి వారి మాటలను మీరేం చెయ్యొద్దు. చాలు. 8వ అధ్యాయం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయము నొంది అమ్మా చిక్కులలో పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. మరలా చదువుదాము. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయము నొంది చిక్కులలో పడి ఉన్నారు. వారి యెహోవా వాక్యమును. ఎవరు వీరు? కాలజ్ఞానులు. ఇక చెప్పిన లోకజ్ఞానులు. సైన్స్ ఏం చెప్తే దేవుడు లేడంటారు కాబట్టి దేవుని వాక్యాన్ని కూడా విశ్వసించరు శాస్త్రజ్ఞులు. ఇక కాలజ్ఞానులు, దయ్యపు జ్ఞానులు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన వారు ఈ కోవకు చెందిన వారు కారు. వారు కాలజ్ఞానులు కారు, ప్రకృతి సంబంధమైన లోకజ్ఞానులు కారు, దయ్యపు జ్ఞానం గలవారు కారు. తెలియక చాలా మంది అనుకుంటున్నారు వారు నక్షత్రాన్ని చూసి వెళ్ళారు కాబట్టి నక్షత్ర సూచకులు, నెలలు లెక్క పెట్టి వెళ్ళారు మాస చర్య చెప్పువారు కాబట్టి వారు కాలజ్ఞానులు. ఇలాగా చాలా చెప్పుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన ఆ దివ్య పురుషులను అనగా తూర్పు దేశపు జ్ఞానులను వివిధంగా వర్ణిస్తున్నారు. కానీ బైబిల్ ప్రకారం వారు ఎవరనేది ఈ రోజు తేలిపోతుంది. వారు ఏ జ్ఞానానికి సంబంధించిన వారి మూడిట్లో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. నేనే ప్రగల్భము కలిగిన ప్రవచనములను వ్యర్థము ఎవరు? దేవుడు చెప్తున్నాడు, మీరు పలికే ప్రగల్భాలను వ్యర్థము చేయువాడను నేనే, సోదెగాండులను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను. ఎస్ అంటే జ్ఞానులను ముందుకు నడిపిస్తాడా, వెనక్కి నడిపించేస్తాడా అనంటే జ్ఞానులను వెనకకు త్రిప్పువాడను నే. మరి ఇప్పుడు యేసు యొద్దకు వచ్చిన జ్ఞానులు నేరుగా యేసు యొద్దకే వచ్చారు తప్ప కొంత దూరం ప్రయాణం చేసి కనబడలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదే.
చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన మాట, సోదెగాండ్రులను వెర్రివారిగా చేయువాడను నేనే, వారి జ్ఞానులను వెనకకు త్రిప్పివేయువాడను. వినండి, దానియేలు కాలంలో రాజైన బెల్షాజరునకు మెనే టెకెల్ పారసిస్ అనేటువంటి గోడ మీద ఒక చేయి వచ్చి ఒక వ్రాత రాసినది. ఈ వ్రాతను తెలియపరచమని ఆ దేశపు రాజు జ్ఞానులను, శకునగాండ్రులను, మాంత్రిక విద్య గలవారును, సోదెగాండ్రులను, కాలజ్ఞానులను మొదలగు తన ఆస్థానములో ఉన్న వారందరినీ పిలిపించారు ఆ దేశపు రాజు, బబులోను రాజు. వచ్చారు. మెనే టెకెల్ పారసిస్ అన్న వ్రాతను ఆ దేశములను ఒక్క జ్ఞాని చెప్పలేకపోయాడు. జ్ఞానులను వెనకకు త్రిప్పువాడను నేనే. ఎవరు చెప్పారండి ఆ చేవ్రాతకు అర్థం? స్థానికులే కదా వాళ్ళు, మరి ఏ గ్రంథాలు చదివిన వారై ఉంటారు కదా. కాకపోతే బాబిలోను దేశము విగ్రహారాధన దేశం, బొమ్మల పూజ వల్ల వచ్చు జ్ఞానం వ్యర్థం అని చెప్పి వ్రాయబడినది. అయితే ఆ గోడ మీద రాయబడిన వ్రాతను సోదిగాండులు గాని, కాలజ్ఞానులు గాని, సామాన్య జ్ఞానులు గాని, లేకపోతే తత్వజ్ఞానం కలిగిన వారు గాని, లేకపోతే సోదిగాండులు గాని, మాంత్రిక విజ్ఞం గలవారు గాని ఒక్కడు దానికి సమాధానం చెప్పలేకపోయిరి. వీరందరూ ఏం చేయబడ్డారంటే వెనకకు త్రిప్పివేయబడ్డారు. ఆ తర్వాత మహాజ్ఞాన దైవజ్ఞాన స్వరూపుడైనటువంటి దానియేలు ముందుకు రావటం జరుగుద్ది. ఈ దానియేలు కోసం ఏం చెప్పారో తెలుసా? రండి, 1వ అధ్యాయం 4వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము. రాజు ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు యందు నిలవదగిన కొందరి బాలురులను రప్పించి. తర్వాత 17వ వచనం చదువుదాం. ఈ నలుగురు బాలురుల సంగతి ఏమనగా దేవుడు వారికి చాలండి అంతే, జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు వారికి అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించెను? దేవుడు అనుగ్రహించెను. ఆ నలుగురులో ఒకడెవరు? దానియేలు. ఇప్పుడు ఆ గోడ మీద వ్రాత యొక్క అర్థం ఎవరు చెప్పారు? తమ సొంత దేశములో ఉండేటువంటి కాలజ్ఞానులా, తమ సొంత దేశములో ఉండే మంత్రిజ్ఞులా, జ్యోతిష్ శాస్త్రాన్ని ఎరిగిన వారా, నక్షత్ర సూచనలు ఎరిగిన వారంటే కాదు. వీరెవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. దేవుని ఆత్మను కలిగి దేవుని జ్ఞానముతో నింపబడిన దానియేలు మాత్రమే ఆ మర్మమును తెలియపరిచినాడు. అందుకే మీరు చదివిన యెషయా గ్రంథం 45వ అధ్యాయము, ఆ 44వ అధ్యాయము 25వ వచనములో మనం చదివాం, జ్ఞానులను వెనకకు త్రిప్పివేయువాడను నేనే, వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. ఇప్పుడు రండి, అదే యెషయా గ్రంథం 47:13 వచనం చదువుదాం. మీరు విస్తారమైన యోచనల వలన మీరు అలసి ఉన్నారు. నెంబర్ 1, జ్యోతిష్కులే గాని నక్షత్రం కదలికలను చూసి నక్షత్రము సూచకులు గాని, నెలలు మాసచర్య చెప్పువారు కాని మీ యొద్దకు వచ్చి నిలవబడి మీ మీదకి రావలసిన కీడును రాకుండా మిమ్మలను తప్పించి రక్షించుదురేమో. మీరు ఆలోచించండి. వారందరూ సగం కాలిపోయిన పొయ్యిలో తీయబడిన కొరకంచు వలె, వారు కొయ్య కాలువలే ఐరి అగ్ని వారిని కాల్చివేయును. జ్వాల యొక్క బలముల నుండి వారు తమ్మును తాము
షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు జ్వాలల యొక్క ప్రభావం యొక్క బలమును ఎవరు తప్పించుకోలేకపోయారు? ఆ దేశములో మేము జ్ఞానులు, కాలజ్ఞానములు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు అనేటువంటి వారు జ్వాలల బలము నుండి తప్పించుకోలేకపోయారు. మరి ఎవరు తప్పించుకున్నారు జ్వాలల యొక్క బలము నుండి అని అంటారా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్ని జ్వాలల నుండి మాత్రమే తప్పించుకునిరి. ఎందుకు వారు తప్పించుకున్నారు? వీరెందుకు తప్పించుకోలేకపోయారు అని అంటారా? వారు దేవుని ఆజ్ఞలను గైకొనుచు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఒకే దేవుడు పరిశుద్ధుడు, నిత్య జీవం ఇచ్చువాడని గుర్తించే దైవాత్మ చేత నింపబడిన దైవ జ్ఞాన స్వరూపం గలవారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. అగ్ని బలము యొక్క జ్వాలలు వారిని కాల్చజాలలేదు. ఎవరైతే నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు, జ్యోతిశాస్త్రము ఎరిగిన వారు, కాలజ్ఞానులు అనబడిన వారు అగ్ని బలము యొక్క జ్వాలలలో తమ్మును తామేం చేయలేకపోయారు, తప్పించుకొనలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, దయ్యపు జ్ఞానం కలిగిన వారు యొక్క ప్రభావం ఎక్కడ దాకా వచ్చి ఆగింది? దేవుని జ్ఞానముతో నింపబడిన వారు ఎక్కడ నుండి ఎక్కడ దాకా వారి యొక్క కార్యాలు జరిగాయి? సహోదరులారా, తెలియక చాలా మంది ఇంకెప్పుడు కూడా ఈ మాట అనబాకండి అని దేవుని ఉగ్రతకు పాలవకండి. అదేంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తూర్పు దేశ జ్ఞానులు ఎవరో కాదు, వారు తత్వజ్ఞానం గలవారు, ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వారు, వారు గొప్ప పండితులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు, వారు కాలజ్ఞానులు అని మీ సొంత డైలాగులో ఏ పాస్టర్ అన్నవాడు కూడా చెప్పబాకండి. మీకు తెలియకపోతే దయచేసి తెలియలేనట్టు ఉండి చెప్పగలిగే వారి దగ్గరకు వచ్చి తెలుసుకొని నేర్చుకోండి. మీకు తెలీదా? ఈనాడు బైబిల్ కాలేజెస్ ఎన్నో ఉన్నాయండి, నేర్పిస్తున్నారు, తప్పులేదు. నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. కానీ పూర్తిగా అక్షరం మీద మీరు ఆధారపడిపోబాకండి. దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడండి. మీ కంటికి కనబడేది అక్షరమే, కానీ అక్షరం వెనకాతలో ఉన్న పరమార్థం మీకు కావాలి. ఈనాడు రెవరెండ్లని, బిషప్పులని, ఏమంటే ఆర్చ్ బిషప్ అని బాబా ఎన్ని తోకలు తగిలించుకుంటున్నాడు ఒక్కొక్కడు. బైబుల్ అలాగా ఓపెన్ చేస్తే అందులో ఉన్న వాస్తవాలు గ్రహించలేని వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ పాస్టర్లు అయిపోయారు. ఈరోజు వీళ్ళందరూ పెద్ద పెద్ద బోధకులు అయిపోయారు. ఒకడు చొక్కాయి ఊపుతాడు వేదిక మీదకి ఎక్కి, ఒకడేమో నడుము పట్టుకొని ఊగుతుంటాడు. మళ్ళీ వాడు ప్రవక్తలు, ఒకడు బోర ఊదుతాడు, నేను ప్రవక్తను అంటాడు. వాడంతటి వాడు సొంతంగా ప్రవక్తలని డప్పు కొట్టేసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో నేను ఒక మాట చెప్పాలి. ఎవరో ఒక సహోదరుడు కామెంట్స్ రూపంలో ఒక మాట చెప్పారు, అయ్యా ఈ తరము యొక్క క్రైస్తవులకు మీరు ఒక ప్రవక్తయే అని. ఆ మాట ఎవరన్నారో ఆ సహోదరుడికి నేను చెప్తున్నా, దయచేసి బ్రదర్, నేను సహోదరుడను, క్రీస్తు రక్తములో కడగబడిన మీలాంటి తోటి సహోదరుడును తప్ప దయచేసి ప్రవక్త అనే పదము ఆపాదించకండి నాకు. ఎవరన్నారు? అన్నారు ఒక వ్యక్తి, బ్రదర్ ఈ తరానికి క్రైస్తవులకు మీరు ఒక ప్రవక్త అని. నో, కాదు కాదు, నేనును క్రీస్తు రక్తంలో కడగబడిన మీ తోటి సహోదరుడను, అంతవరకే. చాలా సందర్భాలు చెప్తాను, పాంప్లెట్లో కూడా దయచేసి రెవరెండ్ అని వేయకండి బ్రదర్, పాస్టర్ అని వేయండి, లేదు ఇంకా బాగుంటే బ్రదర్ షేక్ మక్బూల్ అని వేయండి తప్ప అని వాళ్ళకి నేను కొన్ని సందర్భాలు చెప్తుంటుంటాను. కొంతమంది తెలియక రెవరెండ్ అని వేసినప్పుడు దయచేసి ఆ పేరు వేయకండి అని కూడా నేను తెలియపరుస్తాను. అలాంటిది ప్రవక్తని ఎట్లా నేను అవుతాను? చాలా పొరపాటు కదా, చాలా పొరపాటు. ఈరోజు చాలా మంది ఎవరి మట్టికి వాడే నేను ప్రవక్తని, నేను అపోస్తులుడను, మీకెవడు చెప్పాడు రా బాబు మీరు ప్రవక్తలని? మీకెవడు చెప్పాడు మీరు అపోస్తులని? ప్రభువును బట్టి మనందరం సహోదరులం సహోదరులం సహోదరులం. వాక్యం నేర్చుకోండి. తెలియకపోతే తెలుసున్న వారి యొద్దకు వచ్చి అడిగి తెలుసుకోండి. ముంగబోరు దేవదాసయ్య గారు చెప్పిన ఒక మంచి అద్భుతమైన మాట, ఏ మతమును గాని దూషించవద్దు, ద్వేషించవద్దు, తెలియనివి దేవుణ్ణి అడిగి తెలుసుకొనుడు అన్న మంచి మాట చెప్పారు ఆ దైవజనుడు. కాబట్టి తెలుసుకోండి. మీ మట్టి మీరు వీరులని, సూర్యులని, ప్రవక్తలని, అపోస్తులని, రైట్ రేవని పెట్టుకోకండి. ఎందుకో తెలుసా? అక్షరం వెనకాతలోని ఆత్మీయ అర్థం కొంత కూడా తెలియలేని పాస్టర్లు ఈరోజు చాలా మంది విస్తారంగా బయలుదేరుతున్నారు. కాబట్టి వినండి,
యేసు ప్రభు యొద్దకు వచ్చినవాడు ఎవ్వడు కూడా కాలజ్ఞాని కాడు, లోకజ్ఞాని కాదు, జ్యోతిష్ శాస్త్రాన్ని ఎరిగిన వాడు కాడు, నక్షత్ర సూచనలు ఎరిగిన వాడు కాడు. మరి ఎవరు వీరు? ఎవరు వీరు? రండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటాది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనములో జ్ఞానులను వారి కృత్రిమములను ఆయన పట్టుకొనును, వారి యొక్క ఆలోచనలను అమ్మా తల్ల క్రిందల చేయును. ఎవరి ఆలోచనలు? లోకజ్ఞానులు, కాలజ్ఞానులు, మంత్రిజ్ఞానులు. ఇట్టి వారి ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తల్ల క్రిందల చేస్తాడు. మరి యేసు ప్రభు యొద్దకు వచ్చిన ఈ జ్ఞానులు ఎవరందాం? ముందు ముందు చూద్దాం లేఖనాల్లోండి. రండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి తన తొలి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. ఎవడును తనను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఒకవేళ ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వాడు వెర్రివాడు కావలయును. ఎందుకో తెలుసా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులను పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలను వ్యర్థములని ప్రభువునకు తెలియను అని ఎక్కడ వ్రాయబడింది? ఇప్పుడే చదివారు 13వ వచనం ఆ యొక్క యోబు గ్రంథంలో మీరు చదివారు. ఏమని రాయబడింది అక్కడ? 5వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానులను 13వ అధ్యాయము 13వ వచనం 5వ అధ్యాయం యోబు గ్రంథం జ్ఞానులను వారి కృత్రిమములను. ఇదే మాట అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మరొక్కసారి తెలియపరిచినారు. ఎవడైనను మీలో ఈ లోకంలో తను తాను మోసపరుచుకున్నట్లు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అననుకుని ఎడలా జ్ఞాని అగున్నట్లు వాడు వెర్రివాడు కావాలను. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి. మరి ఇప్పుడు వెర్రివారు వచ్చారన్నావా దేవుడి దగ్గరికి? వెర్రి జ్ఞానం కలిగిన వారు యేసు ప్రభువుని వచ్చి పూజించారా? ఎంత అజ్ఞానం అండి! కాలజ్ఞానులు అన్నమాట అసలు మీకు చెప్పడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం? లోక జ్ఞానులు అంటాడు. వాడు తూర్పు దేశం బయలుదేరంటే ఇండియా నుండి బయలుదేరండి ఒకడంటాడు, వాడు చైనా నుండి బయలుదేరాడంటే ఒకడంటాడు, ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరండి ఒకడంటాడు, ఇంకొకడు వచ్చేసరికి ఏమో ఫలానా ఫలానా ఫలానా, లేకపోతే పర్షియా నుండి బయలుదేరంటాడు, ఒకడు శ్రీలంక నుండి బయలుదేరాడంటాడు. అసలు బైబిలును దాటి ఎందుకు మనము లేని విషయాలు మనం చెప్పాలి? బైబిల్లోనే ప్రశ్న, బైబిల్లో సంపూర్ణ సమాధానం. దీనిని దాటి బయటికి వెళ్ళి రెవరెండ్లని బిషప్పులని ఎవడెవడో పుస్తకాలు రాసేస్తే వాటిని చూసి చెప్పేటో ఇది గొప్పతనం కాదు. మీకేమైనా దైవిక జ్ఞానం ఉంటే మోకరించి బైబిల్ చదవండి. తెలియని విషయాలు ప్రభు పాదాల దగ్గర అడిగి తెలుసుకునండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారు లోకజ్ఞానులు కాదు, కాలజ్ఞానులు కాదు, లేకపోతే నక్షత్ర సూచకులు కాదు, సోది చెప్పువారు కాదు, అలాగే నేనే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎరిగిన వారు అట్టి జ్ఞానులు ఎవరు కాదు. వీరందరూ దయ్యానికి సపోర్ట్ చేసేవారు. మోషే కాలములో ఐగుప్తు దేశం మందు కాలజ్ఞానులు, మంత్రిజ్ఞులు చాలా మంది ఉన్నారు. మోషే తన కర్రను కింద నేలను పారేసిన సర్పమైంది. వారు కూడా దయ్యము యందు విశ్వాసముంటి దయ్యపు జ్ఞానము కలిగిన శకునగాండ్రులు కూడా ఫరో చేతి కింద ఉండి ఆ యొక్క ఐగుప్తు దేవతలను పూజించే వారి కర్రలను విడిస్తే ఆ క్షణములు అవి కూడా సర్పములుగా కనబడ్డాయి. కానీ అద్భుతం, శకునగాండ్రులు వేసే ఒక్క కర్ర యొక్క పాము మోషే కర్రను మింగలేకపోయింది. కానీ మోషే చేతిలో ఉన్న కర్ర సర్పముగా మారి ఐగుప్తుల శకునగాండ్రుల పాములన్నిటిని కూడా మింగేసింది మోషే యొక్క కర్ర. అంటే ఇక్కడ దేవుని జ్ఞానం ఎంత విశేషమైందండి. అలాంటి దేవుని జ్ఞానాన్ని కలిగిన వారే ఈ తూర్పు దేశపు జ్ఞానులు.
అలాంటి వారి మధ్య మోషే దైవ జ్ఞానముతో నింపబడ్డాడు. అదే విధముగా యోసేపు కాలానికి వచ్చేసరికి ఆదికాండములో రాజునకు ఒక కల వస్తుంది, ఆ కల మర్చిపోతాడు, ఆ కల యొక్క భావాన్ని చెప్పమంటాడు. అప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద ఉన్నటువంటి కాలజ్ఞానులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు, ఇంక ఎవరెవరో వస్తారు. కానీ ఫరో కన్న కలకు ఎవ్వడు సమాధానం చెప్పలేదు. చివరికి జైల్లో ఉన్న యోసేపును బయటికి తీసుకొచ్చినప్పుడు యోసేపు ప్రార్థన చేసి సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడి, సృష్టికర్త అయిన దేవుడిచ్చే జ్ఞానం మీద ఆనుకొని అతడు కాల యొక్క భావాన్ని విడమరచి చెప్పడం జరుగుతుంది. చూసారు ఎంత అద్భుతమో. దానియేలు కాలంలో శకునుగాండ్రులు ఉన్నారు, మోషే కాలంలో శకునుగాండ్రులు ఉన్నారు, యోసేపు కాలములో శకునుగాండ్రులు కాలజ్ఞానులు ఉన్నారు. కానీ వారి దగ్గర దేవుని బిడ్డలు ఎప్పుడు తల వంచలేదు. లోక జ్ఞానుల దగ్గర, దయ్యపు జ్ఞానం కలిగిన వారి దగ్గర, ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు అనబడిన వారి దగ్గర, కాలజ్ఞానుల ముందు, జ్యోతిష్ శాస్త్రాన్ని ఎరిగిన వారి ముందు దైవ బిడ్డలు అనబడిన వారు ఎప్పుడు తల వంచలేదు. నా సేవకుడు మాట సెలవీయగా రూఢిపరుతున్న సెలవిచ్చిన దేవుడు. చూడండి, ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియపరుస్తా. ఆదికాండం 41:39 వచనం. ఆదికాండము 41:39 వచనము. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక దైవ జ్ఞానము గలవారు ఒక్కడైనను నా దేశమందు లేరంతే. ఈ మాట ఎవరు చెప్పారు? ఐగుప్తు దేశములో ఉన్న మహా గొప్ప చక్రవర్తి ఫరో చక్రవర్తి చెప్పాడు. ఓ యోసేపు, బానిసగా మా దేశంలో అమ్మివేయబడిన వాడా, నీకు వలే దేవుని ఆత్మ జ్ఞానము కలిగిన వాడు ఒక్కడు నా దేశంలో లేడయ్యా. మరి ఎవరున్నారు? కాలజ్ఞానులు ఉన్నారు అక్కడ, లోకజ్ఞానులు ఉన్నారు అక్కడ, నక్షత్ర సూచకులు ఉన్నారు అక్కడ, మాసచర్య చెప్పేవారు ఉన్నారు అక్కడ. కానీ దేవుని సంగతులు చెప్పువాడు ఒక్కడు కూడా లేడు. రెండో మాట చూపిస్తా రండి. దేవుని యొక్క వాక్యము సమూయేలు 2వ గ్రంథము 14:20 వచనాన్ని చదువుదాం. 14:20. రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసింది. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవుని దూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అబ్బా, ఎవరండి? దావీదు చక్రవర్తి. ఎలాంటి జ్ఞానం గలవాడటండి ఈయన? అందుకే దేవుని గ్రంథములో అనేక భాగాలు దేవుడు దావీదు చేత వ్రాయించాడు. దేవుని ప్రవక్తలు ఎవరండి? దేవుని ఆత్మజ్ఞానం కలిగిన వారు. అందుకే దేవుడు వాళ్ళ చేత గ్రంథస్థాన్ని చేయించాడు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. అంతే తప్ప లోకజ్ఞానులు, కాలజ్ఞానులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు కాదు. తెలియక మీకు తెలిసిందేదో ఏదో చెప్పేయాలా, 10 మందిలో నా మాట గొప్ప రావాలని ఏదో వేదికల మీద నిలబడిపోయి యేసు ప్రభు యొద్దకు వెళ్ళిన మహాకాలజ్ఞానులు, వారు ఖగోళ శాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, అందులో నుంచి వెళ్ళినటువంటి 4 జ్ఞానులు, అందులో ఒక జ్ఞానుడు మన దేశం నుండి వెళ్ళాడు. తెలుగులో అతన్నేమో ఆ యొక్క ఇంగ్లీష్లో అతను ఆర్చిబాలుడు అంటాడు, తెలుగులో అతన్ని మల్లికార్జునుడు అంటారని ఇలాంటి పిచ్చి కోతలు కొయ్యకండి. తెలిస్తే తెలియని చెప్పండి, నోరు మూసుకొని కూర్చోండి. తెలియకపోతే సైలెంట్ కూర్చోండి. వాక్యం తెలియకపోతే సైలెంట్ కూర్చోండి. వాక్యం తెలిసిన వారి దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకోనండి. ఎవడు పడితే వాడు ఈ రోజుని పాస్టర్ని అనుకుంటూ వేరే ప్రసంగాలు చేసేస్తూ వాక్యం యొక్క మూలాలు తెలియలేని దద్దములు చాలా మంది క్రైస్తవ సమాజంలో పుట్టగొడుగులా పుడుతున్నారు. నేను సేవకుడిని, పాస్టర్నే, ఈ మాట నేను అనకూడదు, కానీ వాస్తవం చెప్తున్నాను. ముందు దేవుని వాక్యాన్ని బాగా చదవండి, తెలుసుకోనండి. ఏదో అరుపులు, బడబడబడబడి కేకలు ఇవి చేయటానికి మాత్రం పెద్ద పెద్ద శబ్దంతో పాటలు పాడేసే వాళ్ళు ఉన్నారు తప్ప
వాక్య జ్ఞాన కనీస రవ్వంతా లేని వాళ్ళు ఈరోజు క్రైస్తవ సంఘాలని నడిపిస్తుంటున్నారు. చూడండి, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మరొక పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనం చదువుదాము. మొదటి కొరింథీ పౌలు రాసి, ఇందు విషయమై జ్ఞానుల యొక్క జ్ఞానము నాశనమును చేతును, వివేకుల యొక్క వివేకమును శూన్యపరుతును. జ్ఞాని అనగా లోకజ్ఞాని, కాలజ్ఞాని, తత్వజ్ఞాని ఏమాయను, అలాగే శాస్త్రులు ఏమాయను, ఈ లోకపు తర్కించే తర్కవాదులు ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త అను ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఎక్కడ దొరుకుద్రా బాబు జ్ఞానం అని. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. ఆయన యూదులకును ఆటంకముగా అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడే కానీ యూదులకేమి? పిలువబడిన వారందరికీ యేసు ప్రభు వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనం మనిషి జ్ఞానము కన్నా కూడా శ్రేష్టమైనది. అసలు దేవుల్లో వెర్రితనము లేదు. బహుశా ఒకవేళ ఉంటే ప్రపంచంలో ఉన్న మేధావులకున్న జ్ఞానం కంటే గొప్పది దేవుని వెర్రితనం. అంటే దేవుని వెర్రితనం ఇంత విశాలమైన అద్భుతమైనదైతే ఇక దేవుని జ్ఞానం ఇంకెంత గొప్పదై ఉంటుందని మనం తెలియపరుస్తున్నారు. ఆలోచన చేయండి. దేవుని యొక్క పాదానికే దేవుని యొక్క చిటిని వేలికి భూమి సరిపోదన్న మాట ఉంటే ఇక దేవుని పాదానికి భూమి ఎట్లా సరిపోద్దని అలాగ అంచనా వేయాలి మనం. అలా అని చెప్పి దేవులో వెర్రితనం ఉందని ఈరోజు వెర్రిగాలు చాలా మంది మాట్లాడతారు. ఇదేంటంటే మీ బైబిల్లో దేవుడు వెర్రివాడని చెప్పాడని అజ్ఞానులు చాలా మంది మాట్లాడుతున్నారు. అరే బాబు, దేవుళ్ళు వెర్రితనం ఉండటం కాదరా. ఇప్పుడు దేవుని చిటికిని వేలు పెడితే భూమి సరిపోదన్నప్పుడు దేవుడు పాదం పెట్టచ్చు అంటారా? అసలు పాదానికి చోటు సరిపోదు కదా. దాని అర్థం అలా చేసుకోవాలి. అసలు దేవుని వెర్రితనమే లేదు. ఒకవేళ దేవుళ్ళు వెర్రుతుంటే భూలోకంలో మానవుల జ్ఞానం కంటే గొప్పది అన్నప్పుడు ఇక దేవుని జ్ఞానేశ్వరం ఇంకెంత గొప్పది అని అర్థం అక్కడ. కాబట్టి అక్కడ వ్రాయబడిన మాట ప్రకారం జ్ఞానులు ఏం ఎదుగుతున్నారట అండి? ఇక గ్రీకులు ఏం ఎదుగుతున్నారట అండి? దేవుని జ్ఞానం, గ్రీకు దేశస్తుల జ్ఞానమును వెతుకుతున్నారు. ఏమని? జ్ఞానము ఎక్కడ దొరుకునని వెతుకుతున్నారు. అసలు జ్ఞానం ఎక్కడ దొరుకును? ద్వితీయోపదేశ కాండం యోబు గ్రంథం 28 అధ్యాయం. యోబు గ్రంథం 28 అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒక్కసారి. అయితే ఇది విషయం. ఆ మాట అలాగే ఉంచమ్మా. ఇప్పుడు కొరింథీ పత్రిక మొదటి చదివాం కదా. ఇప్పుడు మొదటి అధ్యాయము 23వ వచనం అనుకుంటే 22. యూదులు సూచక్రియలు వెతుకుచున్నారు. గ్రీకు దేశస్తులు ఒక్క నిమిషం జ్ఞానాన్ని ఏం చేస్తున్నారట? వెతుకుచున్నారు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? ఈ మాట 12 వచనాలు చదివాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉంది అనంటూ 28వ వచనానికి వచ్చేసరికి, మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమని నరులకు సెలవి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన ఈ జ్ఞానులు గ్రీకు దేశస్తుల జ్ఞానులు వంటి జ్ఞానులందామా? యూదులు సూచక్రియలు ఎదుగుతున్నారు. తర్వాత గ్రీకు దేశస్తులు జ్ఞానము ఎక్కడ దొరుకునా అని వారు ఎదురు చూస్తున్నారు. కాలజ్ఞానులు కాలాన్ని లెక్క పెట్టుకుంటున్నారు. మాసచర్య చెప్పి వారు నెలల వారుగా లెక్కిస్తున్నారు. మేఘశకునం, సర్పశకునం, ఆకాశ సూచక్రియలు వీటిని చూసి
ఖగోళ శాస్త్రజ్ఞులు అని చెప్పుకునేటువంటి వారు మనుషులను భ్రమపరిచి ఆ సంగతులను చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని జ్ఞానం ఎవరికి దొరుకుతుందో తెలుసా? లూకా సువార్త 10 అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 10 అధ్యాయంలోనికి వస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు. నీవు జ్ఞానుల 21వ వచనం. యేసు ప్రభు ఇట్లా, నేను నీవు జ్ఞానులకు నీ సంగతులను మరుగుపరచి జ్ఞానులకు వివేకులకు అంటే దేవునికి సంబంధించిన సంగతులను మరుగ చేసి ఎవరికి? మీరు మార్పు చెంది పసిబిడ్డల వంటి వారైతేనే కాని దేవుని రాజ్యములో మీరు ప్రవేశింపరు. అంటే మార్పు చెంది పరిశుద్ధతకు కలిగినటువంటి వారికి దేవుడు తన సంగతులు తెలియపరుస్తాడు. ఇప్పుడు యేసు సంగతి లోక జ్ఞానులు తెలిసిందందామా? దయ్యపు జ్ఞానులు తెలుసుకున్నారని అందామా? దేవుని జ్ఞానులు తెలుసుకున్నారు అని అందామా? ఈ మూడు పక్కన పెడితే యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారు లోక జ్ఞానులు కాదు, కాలజ్ఞానులు కాదు, జ్యోతిష్ శాస్త్రాన్ని ఎరిగిన వారు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే ఆ తూర్పు దేశపు జ్ఞానులు. ద్వితీయోపదేశ కాండం 18 అధ్యాయం 10 వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటాది. తన కుమారునైనను కుమార్తెనైనను శకునములు, చూడండి, శకునములు చెప్పే సోదిగాండులైన ఆకాశమును చూచి, బాగా అర్థం చేసుకోవాలి, మేఘాలు ఆకాశమును చూసి మేఘ శకునము గాని, సర్పము నడిచే జాడలను చూసి సర్పశకునము గాని చెప్పువారినైనా, చిల్లంగి వారినైనా, మాంత్రికులైనా, ఇంద్రజాలకులైనా, కర్ణ పిశాసు గలవారైనా, దయ్యముల యొద్ద విచార చేసే దయ్యపు జ్ఞానులనైనను ఇట్టి వారు యెహోవానగు నాకు హేయము. మరి ఇట్టి వారిని దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన ఈ జ్ఞానులు ద్వితీయోపదేశ కాండము 18:10 చెప్పిన వారు కారు, యెషయా గ్రంథము 44:25 చెప్పిన వారు కారు, 47:13 చెప్పిన వారు కాదు, యోబు 5:13 చెప్పిన వారు కారు, అలాగునని కొరింథీ పత్రిక 1 అధ్యాయం 19 నుండి 24 వరకు చెప్పిన వారు కారు. మరి ఎవరై ఉంటారు ఆ జ్ఞానులంటే? యోబు గ్రంథములో మీకు చెప్పబడిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. చూడండి, సామెతల గ్రంథము, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం 9:10 వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అదనమాట అండి విషయం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దయచేసి వీళ్ళని తీసుకొని వెళ్ళి మీరు కాలజ్ఞానులతో పోల్చకండి, లోకజ్ఞానులతో పోల్చకండి, నక్షత్ర సూచకులతో పోల్చకండి, దయ్యముల యొద్ద విచారణ పోసే దయ్యపు జ్ఞానులతో పోల్చబాకండి. సామెతల్లో పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను చేత చెప్పించిన మాట 9:10 వచనం ఏమని రాయబడింది? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట. సరే, తర్వాత 15:33 అదే సామెతలు 15:33 వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు అభ్యాసం, ట్రైనింగ్. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఈ తూర్పు దిక్కునున్న వారికి ఈ దైవ జ్ఞానము అభ్యాసము చేయగలిగారు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము చూడండి, పౌలు కొరింథీలకు రాసిన తన పత్రిక 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనము. ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకమగు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము వంటి జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మీకు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము చాలండి. మరుగయ్యింది దైవ జ్ఞానం. అది ఎవరికి దేవుడిస్తారో వారికే ఇస్తారు.
25:14 కీర్తనలో అంటాడు, యెహోవా యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన అది విషయం. ఎవరికి తెలియపరుస్తాడటండి? యెహోవా యొక్క మర్మం ఎవరికి తెలియపరుస్తాడు? మరుగైన మర్మాన్ని. ఈ జ్ఞానం ఏమై ఉండెను? మరుగై ఉండెను. మరి మరుగై ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని ఎవరికి బయలుపరుస్తాడట అండి? ఆయన యందు భయభక్తులు గల వారికి యెహోవా తన మర్మమును బయలుపరచెను. ఇప్పుడు చెప్పండి, చాలా వరకు మీకు రిఫరెన్స్లు అందించా. దయచేసి ఎవరైనా సేవకులు మీకేమైనా డౌట్స్ ఉంటే తెలియపరచండి, లేదా నా అడ్రస్ చెప్పాను రాజమండ్రిలోనే, నేరుగా వచ్చి నన్ను కలవండి. అది ఎవరైనా ముస్లిం సహోదరులైనా క్రైస్తవ సహోదరులైనా సరే రండి. మంచి మనసుతో తెలుసుకోవాలన్నా, మంచి మనసుతో నేర్చుకోవాలన్నా, మంచి మనసుతో వస్తే మీకు దైవ జ్ఞానాన్ని గురించినటువంటి విషయాలు తెలియపరచడం జరుగుతుంది. ఏదో స్వలాభాన్ని ఆపేక్షించు కాదు. దేవుడు నా మనసులో ఏం పెట్టినారో వాటినే నేను మీకు విశదపరచగలుగుతా. నాకు తెలియలేనిది ఏదో నేను మీకు చెప్పలేను. దేవుడు నాకు తెలియపరిచింది మీకు తెలియపరచగలుగుతా. కాబట్టి దయచేసి మిత్రమా, సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. రాబోయేది డిసెంబర్ మాసం. క్రీస్తు పుట్టుకను గురించి చాలా చోట్ల మీరు ప్రసంగాలు చెప్తారు. దానికి ముందుగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభు యొద్దకు వచ్చిన జ్ఞానులు అనబడిన వారు 3 4 కాదు, సమూహం అని చెప్పా. దానికి లేఖన భాగాలు తీసుకొచ్చి వారు ఎవరు అని అంటే సాక్షాత్తు మోయాబీయులే, రూతు యొక్క వంశస్థులే, లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క పిల్లలే. ఈ వివరణ రేపన్న రోజు మరలా తెలియపరుస్తా క్లియర్ గా. 1, తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనగా సమూహం. ఈ విషయం యెషయా 66 ద్వారా మీకు తెలియపరిచిన తర్వాత వచ్చి అసలు తూర్పు దేశం అని ఏ దేశాన్ని అనవచ్చునో? భారతదేశం కూడా తూర్పు దేశమే, చైనా కూడా తూర్పు దేశమే, అరబ్ దేశాలు కూడా తూర్పు దేశమే. ఎక్కడ? యెరూషలేము అనే సెంటర్ భూభాగంలో నిలబడితే సూర్యుడు ఉదయించే చోటు తూర్పు దేశము అని చెప్పాలి. దీని వివరణ గత వీడియోలో మీకు పూర్తిగానే తెలియపరిచా. సంఖ్యాకాండం 21, 10, 11 వచనాల్లో చెప్పేసా. సూర్యోదయం దిక్కునున్న మోయాబు దేశం అని క్లియర్ గా తెలియపరిచేసా. కాబట్టి నక్షత్రం యాకోబులో ఉదయించి మోయాబీలను కొట్టును అనేసరికి మోయాబీలు నక్షత్రాన్ని పూజించటం మొదలు పెట్టారు. ఆ నక్షత్రం మనల్ని కొట్టే కంటే నక్షత్రాన్ని పూజిస్తే సరిపోతుంది కదా అన్నారు. ఈ నక్షత్రం పూజించటం వాడిక మొట్టమొదట మోయాబీలకు స్టార్ట్ అయింది. ఆ మాట బిలాం చెప్తున్నప్పుడు విన్నారు కాబట్టి ఇశ్రాయేలీలో కూడా నక్షత్రాన్ని పూజించటం ప్రారంభించారు. ఈరోజు ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు యొక్క తమ జాతీయ జెండా మీద నక్షత్రాలనే పెడతారు. కారణం ఏమిటో తెలుసా? ఇది తెలుసుకోండి కొంచెం. ఇజ్రాయేలీల యొక్క జాతీయ జెండా మీద సింగిల్ స్టార్, దావీదు నక్షత్రము అంటారు దాన్ని. వైట్ అండ్ బ్లూ వారి యొక్క జాతీయ జెండా చిహ్నం, ముద్ర. ఇక చైనా దేశం యొక్క జాతీయ జెండాను చూస్తే రెడ్ కలర్ లో ఉంటుంది, ఎరుపు రంగులో, పసుపు కలర్ లో స్టార్స్ కనబడతాయి. అలాగే పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్తే ఒక నెలపడుపు, ఒక స్టార్. ఇస్లాం దేశాల్లో చాలా వరకు నెలపడుపు, మధ్యలో నక్షత్రాన్ని పెడతారు. అలాగే క్రిస్టియన్ దేశాల్లో కూడా చాలా వరకు నక్షత్రాలు పెడతారు. అసలు ఈ నక్షత్రాలు తమ దేశ జెండాల మీద ఎందుకు పెట్టారనేది రాబోయే మరొక వర్తమాన క్లియర్ గా వివరణ దానికి సంబంధించిన బైబుల్ లేఖనాల్లో నుండి మీకు తెలియపరుస్తా. కాబట్టి నక్షత్రాన్ని పూజించటం, గణపరచటం మోయాబీల నుండి యూదులకు అందింది. అటు యూదులతో పాటు అరబ్బు దేశాలకు కూడా నక్షత్రానికి నమస్కరించడం, నక్షత్రాన్ని ముద్రగా పెట్టుకోవడం బయలుదేరింది. అటు అరబ్బు దేశం అంటే భారతదేశానికి కూడా వచ్చేసేసింది. వీధుల్లో కొందరు స్త్రీలు ముగ్గులేస్తారు, నక్షత్రాల ముగ్గులేస్తారు. ఇంకా చెప్పాలంటే నక్షత్ర బలాన్ని బట్టి పేరు బలం పెడతారు. ఇది ఈ నక్షత్రాన్ని బట్టి పేరు బలం మంచిది కాదు, పలా నక్షత్ర బలము చాలా బలము గలది, ఇది ఏ నక్షత్ర జాతకును పుట్టాడు వీడు అని చెప్పి పుట్టిన ప్రతి వ్యక్తిని ఏదో సందర్భంలో నక్షత్రము యొక్క బలము యొక్క జాతిని గుర్తించే ఆనవాయి కూడా మన భారతదేశంలో ఉంది.
ఈ నక్షత్రం గురించి ఇతర దేశ జాతీయ జెండాల్లో ఎందుకుంది? పిల్లలు పుట్టేటప్పుడు నక్షత్ర బలాన్ని బట్టి పేరు పెట్టాలని ఎందుకు అంటున్నారు? ఈ విషయాలు బైబిల్లో నుండి మరలా త్వరలో తెలియపరచటం జరుగుతుంది. యొద్దకు వచ్చినటువంటి జ్ఞానులు సాక్షాత్తు దేవుని ఆత్మ మీద ఆధారపడిన దైవ జ్ఞానులు, దేవుడు స్వయంగా వారిని ఏర్పరచుకునేటువంటి వారు. వారికి దేవుని ధర్మశాస్త్రము తెలుసు, దేవుని వాక్యము కూడా వారికి బాగా తెలుసు. నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారు నా యొద్దకు రాలేరన్నారు. తండ్రి ఆకర్షించారు, వారు కుమారుని యొద్దకు వెళ్లి ముద్దు పెట్టుకున్నారు. ఈ కారణాన్ని బట్టి వారు ఎవరో కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే జ్ఞానమునకు అభ్యాసం, జ్ఞానమునకు మూలం. వారు దేవుని జ్ఞానులే తప్ప పొరపాటును మీరు అనుకున్న మరి మీ చదువులేమో వినియో నాకు తెలదు గారి పెద్ద పెద్ద చదువులు చదివిన గారు ఈ మాటలు మాట్లాడతారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు, అంతరిక్ష పరిశోధకులు, నక్షత్ర సూచకులని వారు తెలిసిన మాటలు మాట్లాడతారు తప్ప బైబిల్లో నుండి వారు మాట్లాడారు. కాబట్టి క్రైస్తవ మిత్రులారా, బైబిల్ బాగా చదవండి. ప్రభు యొద్దకు వచ్చిన వారు ఎవరో కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అన్నట్లు ఆ జ్ఞానులే యేసు ప్రభుని కలుసుకోగలిగారు. మీరు అనుకున్న నక్షత్ర సూచికలు, మేఘ శకునములు, సర్పశకునము, చిల్లంగి, జ్యోతిష్ శాస్త్రము, ఇట్టి మోయాబు దేశం యొక్క బాబులోను దేశములో దానియేలు కాలం ఉన్నారు. అట్టివారు కారు. జ్ఞానులు వెనక్కి త్రిప్పేస్తానన్నాడు దేవుడు. వారి విద్య అవిద్యగా మారుస్తానన్నాడు. వారిలో ఎవడు దేవుడి మర్మాలని చెప్పలేకపోయారు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నవారైనా, అది యోసేపు కాలం కావచ్చు, మోషే కాలం కావచ్చు, ఇటు దానియేలు కాలం కావచ్చు, ఏ అజ్ఞాని, ఏ దయ్యపు జ్ఞానం గలవాడు దేవుని సంగతులను గ్రహించలేరు. కాబట్టి ఇప్పుడు దేవుని సంగతిని గ్రహించి ఆయన యొద్దకు వచ్చి ఆయన పూజించిరి అంటే వారు ఎంతటి ఉత్తమం గల దైవ జ్ఞానము గలవారో అర్థం చేసుకోనండి. దీనికి ముందు 2 భాగాలు నేను వెలుగులోకి తీసుకొచ్చా. వాటిని కూడా మీరు బాగా విశ్లేషణ చేయండి. కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి, సమాధానం మీకు అందిస్తా. లేదా ఫోన్ల ద్వారా కూడా మీరు తెలియపరచవచ్చు, లేదా వ్యక్తిగతంగా వచ్చి నన్ను మీరు కలుసుకోవచ్చు. దీని తర్వాత మరి కొన్ని భాగాలు, అవి 2 కావచ్చు, 3 కావచ్చు, ఈ ఇజ్రాయెల్ యొక్క తూర్పు దేశ జ్ఞానుల గురించి తెలియపరచడం జరుగుతుంది. అంతవరకు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.